నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ నవ్యశ్రీని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఈసీజీ ఎక్కువకైతే వెళ్ళాలండి, అందుకని చెప్పి రెడీ అయిపోయాను. మా వాడు చూడండి ఫ్యాన్లో దువ్వెన పెట్టుకొని ఆడుతున్నాడు. ఇది ఇలాంటి పనులు చేస్తాడు, మనం చూసేసామనుకోండి ఇలానే మేనేజ్ చేస్తాడు. భలే క్యూట్గా మేనేజ్ చేస్తున్నాడు కదా. ఇంకా చపాతీ చేసిందండి మమ్మీ, తినేసి అయితే బయలుదేరదాం అనుకున్నాము. వీడైతే 2 ముక్కలు తిన్నాడు, ఇంకేం తినలేదు. సరే వీడిని వదిలేసి వెళ్దాం, మళ్ళీ ఈసీజీ ఎకో స్కాన్ ఎంత లేట్ అవుతుందో అనుకుని వీళ్ళనైతే మా అన్న వాళ్ళ ఇంట్లో వదిలేసాము. ఇంకో వాళ్ళు తినిపించడానికి అయితే ట్రై చేశారంట. మా వదిన తినిపిస్తుంటే ఇంతలా ఏడ్చాడంటే చూసారా. ఈ ఏడుపు తినిపించడానికేనండి, అంత ఏడుపు ఏడుస్తాడు, తినడానికి మాత్రమే. ఉండడం అయితే ఉండిపోతాడు మొత్తానికి. ఇంకా స్కాన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి. ఈసీజీ ఎకో 2 అయితే తీపిచ్చేసుకున్నాను. నేను ముందు పాత వీడియోస్లో నీకు చెప్పాను కదండి, రెయిన్బో బ్యాంగిల్స్ చేసి చూపిస్తా అని చెప్పి. సో అదైతే ఈ వీడియో మీకు చూపిస్తాను, ఎలా చేయాలి ఏంటి అనేది. మీరు కూడా ఇంట్లోంచి మీరు కూడా ట్రై చేయొచ్చండి, ఈజీగానే ఉంటుంది. ముందుగా మీరు కూడా ట్రై చేసి చూడండి అని అంటారండి. ఈ చైన్ అయితే తీసుకోవాలి. నేనైతే 3 మీటర్స్ వరకు తీసుకున్నాను. ఎంత పడుతుందో కరెక్ట్గా అయితే చెప్పలేమండి, ఒక్కొక్క బ్యాంగిల్ సైజ్ తగినట్టుగా బాల్స్ అనేటివి పడుతుంటాయి. ఇలాగా మనం బాల్స్ అనేది కట్ చేసుకోవాలి. నేనేమో కటర్ సహాయంతో కట్ చేస్తున్నా. మీ దగ్గర మిషన్ కత్తిరి కానీ లేకపోతే మామూలుగా సిజర్స్ ఉంటాయి కదా, వాటితో అయినా సరే కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదేమో ఐ షేప్ స్టోన్స్ అంటాం కదా, ఇవే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్కి అయితే వాడతామండి. మరి ఇది గోల్డ్ కలర్ తీసుకున్నా నేను. మీరు మీకు ఇష్టమైన కలర్ బ్యాంగిల్తోని మీకు ఇష్టమైన స్టోన్ అయితే తీసుకొని అతికించుకోవచ్చు. ఇంకా నేను B7000 గ్లూ కూడా వాడుతున్నానండి ఇక్కడ, ఎందుకంటే గ్లాస్ పైన B7000 గ్లూ చాలా బాగా పనిచేస్తుంది స్టిక్కింగ్ అవ్వడానికి. ఇంకా ఫెవిస్టిక్ కూడా తీసుకున్నానండి, ఫెవిస్టిక్ అండ్ ఒక ఇయర్ బడ్స్. నెక్స్ట్ ఇదేమో డజన్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. ఇవి నాకైతే ఇవి 20 రూపీస్ పడ్డాయి. నేను ఇది తీసుకున్నాను ఒక సెట్, అండ్ ఇంకొక సెట్ కూడా నేను తీసుకున్నాను. కొంచెం షైనింగ్ ఉంటాయండి, షైనింగ్ లేకుండా కూడా ఉంటాయి కదా, ఇంతకుముందు షైనింగ్ లేకుండా చూపించా. ఇవేమో షైనింగ్ బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు గ్లూ స్టిక్తోని ఇయర్ బడ్స్తో ఎలా స్టిక్ చేసుకోవచ్చు స్టోన్స్ అనేటివి చెప్తాను చూడండి. ముందైతే గ్లూ ఇలా తీసుకొని మొత్తం ఇయర్ బడ్స్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్ సహాయంతో ఒకే దగ్గర గ్లూ మొత్తం ఉండేటట్టు చూసుకోకండి, రౌండ్ మొత్తం అంతా కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ స్టోన్స్ అనేటివి కింద వేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్కటి అటు ఇటుగా ఉంటాయి కదా స్టోన్స్, అందుకని అనమాట. ఇంకా నేను B7000 గ్లూ అయితే అప్లై చేసుకొని చూడండి ఇలాగా కొంచెంగా అప్లై చేసుకోండి. మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా అప్లై చేసుకోకండి, ఎందుకంటే బ్యాంగిల్ మొత్తం అప్లై చేసుకొని మీ స్టోన్ అతికిచ్చి వస్తేప్పటికి టైం తీసుకుంటుంది కదా, ఆ లోపల కొంచెం డ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని కొంచెంగానే గ్లూ అప్లై చేస్తూ మీరు స్టిక్కింగ్ చేస్తూ వెళ్ళండి. అప్పుడే మనకి గమ్ కూడా బాగా స్టోన్ అనేది బాగా అతుక్కుంటుంది. అండ్ పక్కకి మనం బాల్స్ కూడా పెడతాం కదా, అవి కూడా బాగా స్టిక్ అవుతాయి అన్నమాట. ఇలా కొంచెంగానే అతికించుకోండి. స్టోన్ అనేది ఒక స్టోన్ వెనకాల ఒక స్టోన్ వచ్చేటట్టు అతికించుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుందండి ఫినిషింగ్ అనేది. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్గా అయితే సెట్ చేసుకుంటూ రండి. ఏంటంటే ఒక ఎండ్ రాగానే మళ్ళీ ఇంకో స్టోన్ పెట్టుకునేటట్టు చూసుకోండి. ఇదేలాగానే బ్యాంగిల్ అంతా కూడా మీరు స్టిక్ చేసుకోండి స్టోన్స్తోని, బాగుంటుందన్నమాట. మొత్తం మనమేమో ఇలా బాల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా, ఈ ప్లేస్లో మీరు మైక్రో బాల్స్ అని అమ్ముతారు కదండి, చిన్నగా ఉంటాయి. అంటే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్కి ఎక్కువ అవే వాడతారు. నాకు అలా వాడితే ఎందుకో నచ్చలేదన్నమాట. నాకు అయితే నిండుగా అనిపించలే బ్యాంగిల్, అందుకని అయితే ఇలా చైన్ బాల్ తీసుకున్నాను. మీరు లేదు వాటితో నేను పెట్టుకుంటానంటే ఆన్లైన్లో అవైలబుల్ ఉంటున్నాయండి, బయట షాప్స్లో అయితే అంతగా దొరకట్లేవు అవి. ఆన్లైన్లో కావాలంటే బుక్ చేసి తీసుకోండి. ఇంకా నేనైతే ఈ చైన్ బాల్స్తోనైతే సెట్ చేస్తున్నాను, చూసారు కదా. ఇలాగా మొత్తం స్టిక్ చేసుకోవాలి, అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఇలా బాల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలన్నమాట. 2 పక్కల కూడా మనం బాల్స్ స్టిక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం బాల్స్ పెట్టుకుంటప్పుడైనా సరే స్టోన్స్ పెట్టుకుంటప్పుడైనా సరే మనం కొంచెం ప్రెస్ చేస్తూ పెట్టాలండి, లైట్గా అలాగా ప్రెస్ చేస్తూ పెడితే ఏంటంటే మనకి గ్లూ అనేది బాగా స్టిఫ్గా అంటుకునేటట్టు చూస్తారు స్టోన్కి. మనం పైన అతికించామనంటే స్టోన్స్ ఏమో
జారిపోయే ఛాన్సెస్ ఉంటాయండి, ఓవర్ గ్లూ అవుతాయి. అందుకే మీరు గ్లూ అనేది కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు చూసారా, లైట్గా ప్రెస్ చేశా కదా. నేను ఒక 10 మినిట్స్ తర్వాత మీకు బ్యాంగిల్ చూపిస్తున్నాను. మొత్తం స్టిక్కింగ్ అయితే చేసుకున్నాక ఇంకో 2 బ్యాంగిల్స్ కూడా చేశాను. ఇప్పుడు మీకు ఈ 2 బ్యాంగిల్స్ కూడా 20 మినిట్స్ 10 to 20 మినిట్స్ అయ్యిందనుకోండి. అప్పుడు మీరు తీసి ఒక బ్యాంగిల్లోని ఇలాగా ఒక చేత్తోనైతే ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇంకో చేత్తోని ఇలాగా లోపలికి బాల్స్ అనేటివి కరెక్ట్ ఫార్మేట్గా వచ్చేటట్టుగా, ఆర్డర్లో వచ్చేటట్టు ఇలా ప్రెస్ చేస్తూ తిప్పుతూ ఉంటే మనకేంటంటే లైన్గా వస్తాయండి, బాగుంటాయి కూడా బ్యాంగిల్స్. ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూసారా ఎలా ఉందో? ఇలా అయితే రెడీ అవుతాయండి. ఇప్పుడు నేను ఇదే బ్యాంగిల్స్ ఇంకోటి తీసుకున్నాను కదండి, అంటే షైనింగ్ బ్యాంగిల్స్. ఆ షైనింగ్ దానిపైన కూడా ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ఇదేమో గ్లూ పెన్ సహాయంతో ఎలా స్టిక్ చేసుకోవాలో చెప్తానండి. అంటే సేమ్ అదేలాగానే ఇదేమో గ్లూ పెన్తో పాటు గ్లూ ఇస్తారు కదా, అదైతే అందులోని లోపలికి హోల్ ఉంటుంది కదా, దానిలో ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. గ్లూ అంతా ఇన్సర్ట్ చేసుకుంటే మనకి స్టోన్స్ అనేవి తీసి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను క్లియర్గా చూపిస్తాను. గ్లూ అనేది ఇలా జిగ్జాగ్గా కొంచెం అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓవర్ గ్లూ మాత్రం ఎప్పటికీ అప్లై చేయకండి. గ్లాస్ బ్యాంగిల్స్ పైన ఖచ్చితంగా జారే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి ఆ మాట. ఇంకా స్టోన్స్ అయితే అతికించుకోవాలండి. లైన్ సేమ్ అదే ఫార్మేట్లోని. మీరు గ్లాస్ బ్యాంగిల్సే చేసుకోవాలని అయితే లేదు. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ పైన మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో అయినా చేసుకోవచ్చు, లేదా మెటల్ బ్యాంగిల్స్ ఉంటే మెటల్ బ్యాంగిల్స్తో అయినా ట్రై చేయొచ్చండి. సేమ్ ఇదే గ్లూ వాడి మీరు ట్రై చేయొచ్చు. మీ దగ్గర ఈ గ్లూ లేదు అని అంటే లేదు, ఫ్యాబ్రిక్ గ్లూ కూడా ఉంది. కాకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ అప్పుడు సిల్క్ థ్రెడ్ పైన అయితే బాగా పనిచేస్తుంది. మీరు గ్లాస్ మెటల్స్ పైన యూజ్ చేయాలి, కుందన్స్ అతుక్కోవాలి అని అంటే B7000 అయితేనే బెస్ట్ అండి. గ్లూ పెన్తో అయితే స్మాల్ బాల్స్ చెప్పాను కదా, అవి అయితే స్టిక్ చేసుకోండి. ఇక్కడ గ్లూ పెన్ ఉంది, కాకపోతే మీ దగ్గర గ్లూ అనేది అయిపోయింది అని అనుకుంటే క్లే ఉంటుంది కదండి, బొమ్మలు చేసుకుంటాం కదా, ఆ క్లేతో కూడా మీరు సేమ్ గ్లూ ఎలా మనం పెన్కి పెట్టామో ఆ క్లేని కూడా పెన్తో కానీ లేకపోతే టూత్ పిక్ కానీ దాంతో పెట్టి అయితే మీరు స్టిక్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే స్టిక్కింగ్ అనేది అవుతుందండి. నా దగ్గర ఇప్పుడు లేదు అది చేసి చూపించడానికి, అందుకే చూపించట్లే, చెప్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మొత్తం బ్యాంగిల్ అయితే ఇలా స్టిక్ చేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు నేను మీకు ముందుగా చెప్పాను కదండి, బాల్స్ అనేటివి మనము ముందుగా అతికించలేదు, తర్వాత అతుక్కున్నామని అంటే షైనింగ్ అనేటివి తగ్గుతాయండి స్టోన్స్కి. అందుకని చెప్పి లేదు, మీరు బాల్స్ అనేవి ఊడిపోతున్నాయి, అతుక్కోవట్లేదు, గమ్ అనేది డ్రై అయింది అని అనుకుంటే మీరు ఇలా సైడ్ నుంచి గ్లూ అనేది అప్లై చేసుకొని దానిపైన స్టోన్స్ అయితే పెట్టేసుకోండి. అంటే బాల్స్ పెట్టేసుకుంటే స్టిక్ అయిపోతాయి అన్నమాట. అది మాత్రం చూసుకోండి. అందుకే కొంచెంగా మనం రెడీ చేసుకుంటూ వెళ్తే బ్యాంగిల్ మొత్తం కూడా బాగా ఫినిషింగ్ అనేది ఉంటుందండి. నేను ఈ బ్యాంగిల్స్లో కూడా ఒక 2 బ్యాంగిల్స్ అయితే చేశానండి. చూడండి, ఇలా అయితే వస్తుందన్నమాట మొత్తం ఫినిషింగ్ అయితే. ఈ ప్రాసెస్ మాత్రం మర్చిపోకండి. కొంచెం ప్రెస్ చేస్తూ మనం బ్యాంగిల్ మొత్తం చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ తిప్పుకుంటూ ప్రెస్ చేస్తే కొంచెం బాగుంటుందన్నమాట. బ్యాంగిల్ కూడా ఎక్కడ ఊడిపోదండి. నేనైతే ఆల్రెడీ ఒక బ్యాంగిల్ మీకు పాత వీడియోలో చూపించాను కదా, నేను వేసుకున్న బర్త్డే పార్టీకి బ్యాంగిల్స్ అని చెప్పి. అవి నేను చేసి 4 మంత్స్ పైనే అవుతుందండి. నేనైతే ఏ పార్టీకన్నా సరే వేసుకుంటా, గోల్డ్ కదా అందుకన్నట్టు. చూడండి, అవి ఇప్పటికి కూడా బాగానే ఉన్నాయి బ్యాంగిల్స్. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇంకెన్నో వీడియోస్తో ముందుకు వస్తాను. బాయ్.